హాయ్ హలో నమస్తే. నేను డైలీగా షటిల్ ఆడేటువంటి ప్లేస్ ఇది. ఐ ప్లే షటిల్ డైలీ 1 hour. తప్పదు, ఫిట్నెస్గా ఉండాలంటే ఇంక ఇవన్నీ తప్పదని ఎక్సర్సైజ్ అండ్ షటిల్ ఐ షుడ్ ప్లే. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామాజిక న్యాయం సామూహిక అన్యాయంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిబద్ధతతోటి సామాజిక న్యాయం పేరుతోటి ప్రతి లోయర్ కులం నుంచి అందరికీ ఆయన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మనందరికీ తెలిసిన విషయమే అది. సామాజిక న్యాయం అన్నారు. చివరికి ఎలా వెళ్ళిందంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక ఆమెకు కూడా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అంటే ఎమ్మెల్సీని చేశారు ఒక ఆమెను, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించి. నాకు ఇప్పుడు చాలామంది మా వాళ్ళు ఏమన్నారంటే, అలా ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఉంటారా? ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ నుండి ఒక్కరన్నా జగన్కి ఓటేసి ఉంటారా? మరి ఎందుకు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు అని అన్నారు. అది కరెక్ట్. యాక్చువల్గా ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఎవరు జగన్కి ఓటు వేయరు. ఎందుకంటే బీజేపీ పోటీలో ఉన్నప్పుడు వేయరు. జనరల్గా ఆర్ఎస్ఎస్ ఈజ్ పార్ట్ ఆఫ్ బీజేపీ. వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దే విల్ నాట్ ఓట్ టు జగన్. మేబీ బీజేపీ పోటీలో లేకపోతే అప్పుడు జగన్కి వేస్తారేమో. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది జగన్కి నచ్చిన వాళ్ళు ఉండుండొచ్చు. బట్ దట్ హ్యాపెన్స్ వెన్ బీజేపీ ఈజ్ నాట్ ఇన్ కంటెస్ట్. బట్ బీజేపీ కంటెస్ట్లో ఉన్నప్పుడు జగన్ ఓటేయరు కదా, బీజేపీకి వేస్తారు ఆటోమేటిక్గా. మరి ఆ యాంగిల్లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి ఓట్లు పట్టడం కష్టం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక ఆమెకి ఎమ్మెల్సీని చేశారు అక్కడ. ఇప్పుడు ఎవరెవరైతే ఈ సామాజిక న్యాయం పేరుతోటి లోయర్ కులంలో ఉన్నటువంటి కుల సమీకరణలు చేసి బీసీలకి ఇట్లాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలని వాళ్ళని చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు. మ్యాక్సిమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సామాజిక న్యాయం, సామూహిక అన్యాయం అంటారు. ఇది గ్యాంగ్ ఇన్జస్టిస్. దే ఆల్ ఆర్ డూయింగ్ గ్యాంగ్ ఇన్జస్టిస్. అందరూ కూడా ఒకేసారి వెళ్ళి టీడీపీకి వెళ్ళిపోవటం అనేది, అది కూడా ఇక్కడ రిజైన్ చేసి మళ్ళీ అక్కడ పోటీ చేసి మళ్ళీ అక్కడ మేమేదో నీతిపరులు అని చెప్పుకోవడానికి. దాంట్లో నీతి ఏముంది? ఇప్పుడు మీ కాకుండా వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళు రిజైన్ చేసి పోరు కదా. మేము నీతిపరులం కాబట్టి రిజైన్ చేసి వెళ్ళి టీడీపీలో జాయిన్ అవుతున్నాము కాబట్టి మేము నీతిపరులు మీ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇన్జస్టిసే అది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రిజైన్ చేశారు. ఆయన కాకుండా వేరే వాళ్ళు అయితే రిజైన్ చేసి ఉండేవాళ్ళు కాదు. ఎమ్మెల్సీ ఒక రాజ్యసభ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన రిజైన్ చేయటం వల్ల ఒకటి ఖాళీ అయిపోయింది. బట్ ఈ కెనాట్ విన్ అగైన్. వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. అది కూడా ఇన్జస్టిసే. కాబట్టి ఏదో వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి మేము టీడీపీలో జాయిన్ అవుతాం, మేము నీతిపరులు, అదేం లేదు. మీ టర్మ్ అయిపోయేంత వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి మీరు అక్కడ వెళితే ఒక టర్మ్ వరకు ఉండాలి. 5 yearsకి మిమ్మల్ని ఎమ్మెల్సీని చేశారు, 5 yearsకి రాజ్యసభ మెంబర్స్ని చేశారు. ఆ 5 yearsకి మీరు ఆ టర్మ్ అయిపోయేంత వరకు మీరు చేసి ఆ తర్వాత మీరు పార్టీలు మారవచ్చు. కానీ ఇది ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ సమ్వాట్ ఇన్జస్టిస్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్జస్టిస్. ఇప్పుడు ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్స్ మొత్తం పోవడం. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసిన సామాజిక న్యాయం, సామూహిక అన్యాయం చేస్తున్నారు జగన్ గారికి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.